హలో అండి. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను చూసారా. మా అబ్బాయి ఎప్పుడు చపాతీ చపాతీ అంటానే ఉంటాడండి. కానీ చేస్తే 1-2 కంటే ఎక్కువ తిండు. ఎందుకు తినటం లేదు, చపాతీ గట్టిగా ఉందా ఏంటా అని 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. కానీ తినడం లేదు. ఇంకా తీరా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాడు చపాతీ తినడానికి చేయమంటలేదు, ఆ ముద్ద ఉంటుంది కదా, ఆ ముద్దతో ఆడుకోవడం కోసం చేయమంటున్నాడని నాకు బాగా అర్థమైంది. ఈసారి మాత్రం ఆడుకోవడానికి ముద్ద ఇవ్వలేదండి. తింటే కానీ ఒప్పుకోలేదు. చపాతీ మొత్తం తిన్న తర్వాతే ఊరుకున్నాను అనమాట. ఇంకా ఎలాగోలా కష్టపడి చపాతీ చేస్తున్నాను కదా, నన్ను చేయనివ్వకుండా మా పాప చూసారా, చపాతీ కర్ర తీసుకొని అది చేస్తుందంట చపాతీలు. నన్ను విసిగిస్తూ ఉంది. ఫైనల్గా ఒక 2 చపాతీలు చేసిన తర్వాత ఆ కర్ర అయితే తీసుకెళ్ళిపోయిందండి. ఇవ్వలేదు, చాలాసేపు విసిగిచ్చింది. ఆ తర్వాత ఇచ్చిందనమాట. మళ్ళీ తెచ్చి చేశాను, మొత్తం అవచేసానండి. ఈలోపు మా పాప కూడా ఒక చపాతీ చేసిందండోయ్, చాలా బాగుంది. మీలో ఎవ్వరూ అలా చేయలేరు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఈ చపాతీ ఎవరికి కావాలో కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా ఇదండి మా చపాతీ పురాణం. ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.